శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. లెవెల్ ఫ్రీ విద్యార్థులందరికీ మన ఆర్సెనికం ఆల్బమ్ అడ్వాన్స్డ్ క్లినికల్ మాస్టర్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశాలు నిజంగా చాలా ఆసక్తికరంగా, అంతే లోతుగా ఉండబోతున్నాయి. సిద్ధంగా ఉన్నారా? మరి మొదలు పెడదాం. సరే, ఒకసారి మన ప్రయాణాన్ని మ్యాప్ చేసుకుందాం. ఎపిసోడ్ 97లో మనం మైండ్ అలాగే కాన్స్టిట్యూషనల్ పోర్ట్రేట్ గురించి చూశాం కదా. ఆ తర్వాత 98లో ఫిజికల్ జనరల్స్ పీక్యూఆర్ఎస్ లక్షణాలు కవర్ చేశాం. ఇక ఈరోజు ఎపిసోడ్ 99లో అత్యంత కీలకమైన క్లినికల్ డిఫరెన్సియేషన్ మరియు టొటాలిటీ దశకు చేరుకున్నాం. దీని తర్వాత ఎపిసోడ్ 100లో ఒక ఫైనల్ స్నాప్షాట్ చూడబోతున్నాం. ఇక్కడే మనకు అసలైన ప్రశ్న ఎదురవుతుంది. క్లినిక్లో ఒక పేషెంట్ మన ముందు కూర్చున్నప్పుడు ఆర్సెనికం మందే ఎందుకివ్వాలి? దాదాపు అవే లక్షణాలున్న వేరే మందు ఎందుకివ్వకూడదు? ఈరోజు మనం ఛేదించాల్సిన అతిపెద్ద హోమియోపతి రహస్యం ఇదే. ఏ రహస్యాన్ని ఛేదించటానికి డాక్టర్ హానీమాన్ గారు మనకొక అద్భుతమైన మార్గాన్ని, అంటే క్లినికల్ రీజనింగ్ పాత్వేనే అందించారు. అదేంటంటే కేస్, క్యారెక్టరిస్టిక్స్, జనరల్స్, పీక్యూఆర్ఎస్, మోడాలిటీస్, మైండ్, వీటన్నింటి టొటాలిటీ. ఆ తర్వాతే సిమిలిమం, అంటే కేవలం ఒకే ఒక లక్షణాన్ని పట్టుకుని మందు ఇచ్చే అలవాటు నుంచి పూర్తి లక్షణాల సమగ్రతను బట్టి ప్రిస్క్రైబ్ చేసే స్థానికి మన మైండ్ సెట్ను ఇప్పుడు మార్చుకోవాలి. ఆర్గానాన్లో డాక్టర్ హానీమాన్ గారు చెప్పిన అద్భుతమైన విషయం ఇదే కదా. ఒకే ఒక్క వ్యాధి పేరు చూసో లేదా ఒకే ఒక్క లక్షణాన్ని బట్టో ఎప్పటికీ మందును నిర్ణయించకూడదు. నిజమైన సిమిలిమం అనేది ఎప్పుడూ కూడా విశిష్టమైన లక్షణాల సమగ్రతను, అంటే టొటాలిటీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ బట్టే నిర్ణయించబడుతుంది. ఇప్పుడు సెక్షన్ 1 చూద్దాం. ట్రూ వర్సెస్ ఫాల్స్, ఆర్సెనికం. ఇక్కడ మనం చాలా సులభంగా పడిపోయే కొన్ని ఉచ్చులున్నాయి. వాటిని అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, కేవలం ఆందోళన అనగానే, లేదా అతిశుభ్రత అనగానే, లేదంటే మంటలు ఉన్నంత మాత్రాన అది ఆటోమేటిక్గా ఆర్సెనికం అయిపోదు. అస్సలు కాదు. మనం ఎప్పుడూ కూడా ఆ పూర్తి కాన్స్టిట్యూషనల్ టొటాలిటీని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఒక్కసారి ఈ యాంగ్జైటీ డిఫరెన్షియల్ వైపు చూద్దాం. ఆర్సెనికం పేషెంట్లో ఆందోళన అనేది ఎక్కడి నుంచి పుడుతుందంటే, వాళ్లలో ఉండే లోతైన అభద్రతాభావం, ఇంకా ప్రతిదీ తమ కంట్రోల్లో ఉండాలనే తపన నుంచే వస్తుంది. అదే ఎకోనైట్లో అయితే ఆకస్మిక భయం, ఫాస్ఫరస్లో ఎఫెక్షనేట్ నేచర్, లేదా నాట్రమ్ మ్యూర్లో కనిపించే వల్నరబిలిటీ. ఇవన్నీ పూర్తిగా వేరు. ఆ యాంగ్జైటీ వెనుక ఉన్న అసలు స్వభావాన్ని మనం పట్టుకోవాలి. ఇక సెక్షన్ 2, దాగి ఉన్న ఆర్సెనికం ప్యాటర్న్. ఇది మనకు తెలిసిన సాధారణ అతిశుభ్రతకు మించిన ఒక అద్భుతమైన కోణం. డాక్టర్ క్యాథరిన్ కౌల్టర్ గారు గమనించిన ఈ ఆల్ ఆర్ నథింగ్ సైకిల్ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, పేషెంట్ కొన్ని రోజులపాటు పూర్తి గందరగోళంలో ఉండిపోయి హఠాత్తుగా తీవ్రమైన టెన్షన్ ఫీల్ అవుతాడు. ఆ వెంటనే నాన్ స్టాప్గా ఇల్లంతా శుభ్రం చేయడం మొదలుపెడతాడు. ఆ పర్ఫెక్ట్ ఆర్డర్ వచ్చిన కాసేపటికే విపరీతంగా అలసిపోయి మళ్లీ ఆ పాత గందరగోళంలో పడిపోతాడు. ఇక్కడ నేనొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫాల్స్ ఆర్సెనికం అస్సలు కాదు. వాళ్ళ లోపలున్న విపరీతమైన టెన్షన్, దాన్ని అధిగమించడానికి అకస్మాత్తుగా వాళ్ళు తీసుకునే ఈ ఇంటెన్స్ కరెక్టివ్ యాక్షన్ అనేది నిజమైన దాగి ఉన్న ఆర్సెనికం ఆల్బమ్ లక్షణమే. ఇప్పుడు సెక్షన్ 3, క్లినికల్ కేస్ వర్క్షాప్స్. క్లినిక్లో ఉన్నట్లే ఊహించుకుని ఈ విశ్లేషణను ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇదిగో మన మొదటి కేస్. పేషెంట్లో విపరీతమైన రెస్ట్లెస్నెస్ ఉంది. కొద్దిగా నీళ్లు తాగుతున్నాడు. వేడి తగిలితే ఉపశమనం కలిగే మంటలు, అలాగే విపరీతమైన నీరసం. చూడండి, ఆ ప్యాటర్న్ ఎంత స్పష్టంగా ఉందో కదా. మరి మందు ఏమై ఉంటుంది? దీనికి సమాధానం చాలా స్పష్టంగా ఆర్సెనికం ఆల్బమ్. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ జనరల్స్, అరుదైన పీక్యూఆర్ఎస్ లక్షణాలు, ఇంకా మోడాలిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయ్యి ఒక నిజమైన సిమిలిమంను మనకు చూపిస్తున్నాయి. ఇప్పుడు రెండో కేసు చూద్దాం. ఈ పేషెంట్కి తీవ్రమైన ఆందోళన, మరణభయం ఉన్నాయి. కాని ఆ ఆందోళన చాలా సడన్గా విపరీతమైన పానిక్తో వచ్చింది. అంతేకాదు, ప్రతిదీ తన కంట్రోల్లో ఉండాలనే ఆ మెటిక్యులస్ తపన వాళ్ళలో అస్సల్లేదు. ఒక్క క్షణం ఆలోచించండి, ఇది ఆటోమేటిక్గా ఆర్సెనికం అవుతుందా? సరిగ్గా డిఫరెన్షియేట్ చేసి చూస్తే ఇది ఆర్సెనికం కాదని మనకు ఇట్టే అర్థమవుతుంది. ఇది ఒక ఫాల్స్ ఆర్సెనికం ట్రాప్ అన్నమాట. ఇక్కడ ఆందోళన వెనుక ఉన్నది ఆకస్మిక భయం. కాబట్టి ఇది ఎకోనైట్కి దగ్గరగా ఉంటుంది. ఆందోళన అనగానే గుడ్డిగా ఆర్సెనికం అని ఎప్పుడూ ఫిక్స్ అవ్వకూడదు.
మన మూడో కేస్ ఒక ట్రిక్కీ కంపారిజన్. ఆఫీస్లో ప్రతి చిన్న డీటెయిల్ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునే చాలా ఫాస్టీడియస్గా కోపంగా ఉండే పేషెంట్ అనుకుందాం. మరిది ఆర్సెనికమా లేక నక్స్ వామికానా? ఈ అద్భుతమైన వ్యత్యాసాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఆర్సెనికంలో కనిపించే అతి శుభ్రత అనేది వారిలో ఉండే లోతైన అభద్రతా భావం నుంచి, ప్రతిదీ తమ కంట్రోల్లో ఉంచుకోవాలనే ఒక రక్షణాత్మక భావం నుంచి వస్తుంది. అదే నక్స్వామికాలో అయితే అది వాళ్లకున్న డ్రైవ్, ఆశయం, అసహనం, అలాగే ఏదైనా సాధించాలనే తపన నుంచి వస్తుంది. తేడా గమనించారు గదా? ఇక నాలుగో కేసు కడుపులో మంటలు అనే ఒక ఉచ్చుకి సంబంధించినది. పేషెంట్కి కడుపులో తీవ్రమైన మంట ఉంది, కాని వాళ్ళకి చల్లటి పానీయాలు తాగాలనిపిస్తుంది. ఆ చల్లటి నీరు కడుపులోకి వెళ్ళి వేడెక్కగానే వాంతులవుతాయి. ఆ ప్రత్యేకమైన మోడాలిటీని బట్టి ఏ మందు అయ్యుండవచ్చో ఆలోచిద్దాం. రైట్, ఇక్కడ సిమిలిమం ఫాస్ఫరస్. కడుపులో మంట అనగానే అది ఎప్పుడూ ఆర్సెనికం కానవసరం లేదు అని ఇది మరోసారి రుజువు చేస్తోంది. ఒకే రకమైన లక్షణం ఉన్నంత మాత్రాన మందు కూడా ఎప్పుడూ ఒకటే కాదు కదా. మన చివరి కేసు కోసం డాక్టర్ కౌల్టర్ గాయి ఆ ఇంటెన్స్ క్లీనింగ్ సైకిల్ దగ్గరికి మళ్ళీ వద్దాం. వారాల తరబడి గందరగోళంలో ఉన్నట్టుండి ఒక 48 గంటలు నాన్ స్టాప్గా క్లీన్ చేసి విపరీతంగా నీరసపడి మళ్లీ గందరగోళంలో పడిపోయే పేషెంట్. మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం, ఇది ఫాల్స్ ఆర్సెనికమంటారా? అస్సలు కాదు. ఇది ఖచ్చితంగా నిజమైన ఆర్సెనికం ఆల్బం. పైకి కనిపించే ఆ గందరగోళం వెనుక పేషెంట్ లోపల ఉన్న భరించలేని టెన్షన్, దాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకునే ఆ ఆల్ ఆర్ నథింగ్ క్లీనింగ్ యాక్షన్ అన్నీ కలిపి ఇది పక్కా ఆర్సెనికం కాన్స్టిట్యూషనల్ టోటాలిటీ అని మనకు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న అడ్వాన్స్డ్ ప్రివ్యూ చూద్దాం. బరైటా ఆర్సెనికోసా, కాలీ ఆర్సెనికోసం, అలాగే నేట్రమ్ ఆర్సెనికోసం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఇవి ప్రత్యేకమైన స్వభావం కలిగిన వేరే మందులు. కేవలం ఆర్సెనికంకి ప్రత్యామ్నాయాలో లేదా ట్రాన్సిషనల్ స్టేట్స్ మాత్రమే కావు. ఇన్ని ఎపిసోడ్స్ నుంచి మన అభ్యాసం ఒక బలమైన పునాదిలా ఎలా మారుతోందో ఇక్కడ అర్థమవుతోంది. ఎపిసోడ్ 97 నుంచి మొదలై ఇప్పుడు 99 దాకా వచ్చాం. తదుపరి ఎపిసోడ్ 100లో మనం ఆర్సెనికం ఆల్బం యొక్క ఫైనల్ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ను చూడబోతున్నాం. ఆ తర్వాత 101లో లోకసిస్ గురించి అద్భుతమైన విశ్లేషణ మొదలుపెడదాం. ముగించే ముందు ఈ చిన్న ప్రశ్నతో ఆలోచిద్దాం. మన ప్రాక్టీస్లో కేవలం ఒకే ఒక్క కీనోట్ లక్షణాన్ని బట్టి మందిస్తామా, లేక డాక్టర్ హ్యానిమన్ గారు సూచించిన ఆ నిజమైన టొటాలిటీ కోసం వెతుకుతామా? ఒక్కసారి ఆలోచించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.